ఈరోజు దేవుని కృపను బట్టి నడిపించే విధానాన్ని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొనుటకు నా జీవితంలో అనేకమైన శోధనలు ఉన్నాయని, జీవితకాలమంతా శోధన చేత ఉన్నానని, ఆటంకములు ఎన్నో నాలో ఉన్నప్పుడు జీవితం ఏ విధముగా కొనసాగించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుణ్ణి పరిపూర్ణముగా జీవితంలో నడిపించబడుటకు, దేవుని కరుణ చేత నింపబడుటకు జీవితంలో ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణమైన మార్గముగా ఎంచుకొనుటయే దేవుడు మనకు అనుగ్రహించిన దీవెనగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని అనుగ్రహం పొందుకొనుటకు, దేవుని మార్గం ఏమిటో గమనించుకొని నడిచే బిడ్డలుగా ఉండుటకు ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో తీర్పు తీర్చబడునని, దేవుడు తీర్పు తీర్చే దేవుడుగా ఉన్నప్పుడు నా జీవితం ఏ విధముగా జీవించే బిడ్డలుగా, ఏ విధముగా నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశముగా నా జీవితం ఏ విధముగా ఉన్నది, నేను ఏ విధముగా నడిచే బిడ్డలుగా ఉన్నామని, ఏ విధముగా నడిపించబడే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుటయే మనం దేవునికి బిడ్డలుగా నడుచుటయే అని అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవునికి దగ్గరగా నడిపించుట, నాలో ఉండిన దేవునికి విరోధమై ఏది ఉన్నను కూడా పరిపూర్ణంగా తొలగించబడుట, దేవుడు తీర్పు తీర్చే దేవుడు ఉన్నప్పుడు జీవితాన్ని కూడా మంచి మార్గం వెతుకుటయే దేవుడు అనుగ్రహించిన దీవెనకరంగా అని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా దీవింపబడుతున్నామని, నడిపించబడుతున్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, వందనము చెప్పెదము రాజా, స్తోత్రం చేకొను రాజా, స్తోత్రం యేసు రాజా, స్తోత్రం యేసు రాజా, వందనం చెప్పెదము రాజా, స్తోత్రం చేకొను రాజా. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గం నువ్వు వెతుకుతున్నప్పుడు, దేవుని అనుగ్రహాన్ని చూచే బిడ్డలుగా, కన్నులారా చూచే బిడ్డలుగా ఉన్నామని కూడా ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుని మార్గం నువ్వు వెతుకుచున్నప్పుడు, ఆయన మార్గంలో నడిచే బిడ్డలుగా పరిపూర్ణముగా గమనించబడి, దేవుని మార్గం ఏమిటో, దేవుని అనుగ్రహం ఏమిటో మనం తెలుసుకొని నడిచే వ్యక్తులుగా ఉన్నప్పుడు దేవుణ్ణి పరిపూర్ణముగా మనం కనుగొనే బిడ్డలుగా ఉంటామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గం నడిపించుటయే దేవుడిచ్చిన అనుగ్రహమని, దేవుని పరిపూర్ణముగా చూచెదమని కూడా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, గతమంతా కాపాడితిరి, స్తోత్రం రాజా, క్రొత్త దినం నొసగితివే, స్తోత్రం రాజా.
గతమంత కాపాడితిరి స్తోత్రం రాజా, క్రొత్త దినం నొసగితిరే స్తోత్రం రాజా. వందనం చెప్పెదము రాజా, స్తోత్రం చేకొను రాజా. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుని మార్గం వెతికే బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుని చూచే బిడ్డలుగా మనం ఉంటామని, దేవుని గమనింపును పరిపూర్ణముగా పొందుకొని నడుస్తామని కూడా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని అనుగ్రహాన్ని పొందుకొనుటకు, దేవుని ఆశీర్వాదం నాలో ఉండాలని, దేవుణ్ణి ఏ విధముగా నేను కనుగొనుటకు జీవిస్తున్నానని, దేవుడే నాకు ఆధారంగా ఉండుటకు, దేవుడే నాలో ఉండి ఏ విధముగా నడిచే బిడ్డలుగా మారుటకు ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని ఆశీర్వాదం పొందాలని, దేవుణ్ణి ఏ విధముగా కనుగొనుటకు నేను చూడాలని జీవితంలో ఆశించే బిడ్డలుగా ఉన్నప్పుడు, జీవితంలో దేవుణ్ణి నమ్మిన బిడ్డలుగా ఉన్నప్పుడు నీ మార్గం ఏ విధంగా ఉన్నదో ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కనుగొనుటయే దేవుడు అనుగ్రహించిన దీవెనగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరుచుకొని దేవుని మార్గం నేను వెతికినప్పుడు దేవుని చూచేదనని, దేవుని మార్గం నడిచే బిడ్డలుగా ఉన్నప్పుడు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందే బిడ్డలుగా ఉంటామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని తీర్పు ఉన్నదని, దేవుని తీర్పు ఒకవైపు ఉన్నప్పుడు ఏ విధముగా తీర్పు తీరుస్తారని, ఆ తీర్పులో దేవుని మార్గం వెతికిన బిడ్డలుగా ఉన్నామా అని, మంచి మార్గంలో నడిచే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే తీర్పు తీర్చబడును అన్న అంశంగా దేవుడు ఏ విధముగా మనలో ఉన్నాడని, మనం జీవించే విధానం అనేక కీడులు మనం చేస్తున్నప్పుడు, లోకంలో కీడులు సృష్టించి అనేకమైన ఆటంకముల చేత లోకమును పాపం వైపు నడిపించే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, అనేకమైన ఆటంకముల చేత నడిపించే వ్యక్తులుగా ఉన్నప్పుడు, కుటుంబములను కీడుల చేత నింపి నడిపించే బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుని తీర్పు మన మీద ఉండునని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడని, తీర్పులు ఏ విధముగా మనం నడుస్తామని కీడులు సృష్టించే వ్యక్తులుగా ఉన్నప్పుడు, అనేకమైన కీడుల చేత నడిపించబడే వ్యక్తులుగా ఉన్నప్పుడు దేవుని తీర్పు తీర్చబడునని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఆపదలో కాపాడితిరి స్తోత్రం రాజా, అద్భుతాలు చేసితిరే స్తోత్రం రాజా, ఆపదలో కాపాడితిరి స్తోత్రం రాజా, అద్భుతాలు చేసితిరే స్తోత్రం రాజా. వందనము చెప్పెదము రాజా, స్తోత్రం చేకొను రాజా. గతమంతా కాపాడితిరి స్తోత్రం రాజా, క్రొత్త దినం నొసగితిరే స్తోత్రం రాజా,
సహోదరి సహోదరులారా, దేవుని తీర్పు ఏ విధముగా ఉండునని, దేవుని అనుగ్రహం ఏ విధముగా నడిచబడునని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని తీర్పు ఏ విధముగా ఉండునని, మనం నడిచే విధానాన్ని బట్టి దేవుని తీర్పు మన వైపు ఉండునని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం.